ఎండలో తిరుగుతున్నప్పుడు చిన్న మిస్టేక్ కూడా లైఫ్‌కి డేంజర్ అవ్వచ్చు. సో, ఈరోజు మనం హీట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే మన బాడీ టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా పెరిగిపోయి, మన బాడీలో ఉన్న కూలింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల జరిగే అనర్థం. ఇది ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్. టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాపాయం జరగవచ్చు. సిమ్టమ్స్ ఏంటి అంటే కన్‌ఫ్యూజన్, మాటలు సరిగ్గా రాకపోవటం, కడుపులో తిప్పటం, కళ్ళు తిరిగి కింద పడిపోవటం ఇట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్‌గా చేయాల్సింది ఏంటంటే ముందుగా పేషెంట్‌ని చల్లటి ప్రదేశానికి మార్చాలి. వాళ్ళని పడుకోబెట్టి టైట్ క్లోత్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాల్సి. వాళ్ళ బాడీని చల్లటి వాటర్‌తో తడపాలి. లేదా చల్లటి గుడ్డతో అయినా గానీ తుడవాలి. పేషెంట్ తెలివిలో ఉంటే ఓఆర్ఎస్ గానీ, వాటర్ గానీ తాగిపించాలి. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి షిఫ్ట్ చేయాలి. అసలు ఈ సన్ స్ట్రోక్ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంది. బాగా ఎండగా ఉన్న సమయంలో బయటికి వెళ్ళకుండా ఉండటం, క్యాప్ గానీ, గొడుగు గానీ వాడటం, లైట్ క్లోతింగ్స్ అవి వేసుకోవాల్సి ఉంది. సీజన్ మారాక ప్రతి ఒక్కరికి ఫీవర్ వస్తుంది. కానీ ప్రతి ఫీవర్ ఒకటే కాదు. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్ అంటే విషజ్వరాలు. విషజ్వరాలు వైరస్ వల్ల వస్తాయి. ఇందులో సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, జ్వరం హై గ్రేడ్‌లో ఉంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కడుపులో తిప్పటం, వాంతులు. ఈ విషజ్వరాలను మనం అరికట్టడం కోసం హ్యాండ్స్ రెగ్యులర్‌గా వాష్ చేసుకోవాలి. క్లోజ్ కాంటాక్ట్ అవాయిడ్ చేయటం బెటర్. ఇమ్యూనిటీ కోసం గుడ్ డైట్ తీసుకోవాలి. విషజ్వరం వస్తే ఇంట్లో మనం పాటించాల్సిన జాగ్రత్తలు. రెస్ట్ చాలా ఇంపార్టెంట్. బాడీకి రికవరీ టైం అనేది చాలా అవసరం. వాటర్, ఓఆర్ఎస్, సూప్స్ ఇవన్నీ బాగా తీసుకోవాలి. బాగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. లైట్ ఫుడ్డే తినాలి. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయటం బెటర్. సో టైఫాయిడ్ అనేది మన పొట్టలో ఉండే ఒక బ్యాక్టీరియా. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎంట్రిక్ ఫీవర్ అంటారు దాన్ని. మెయిన్‌గా టైఫాయిడ్‌లో లక్షణాలు వచ్చేసరికి వాంతులు, విరోచనాలు ఉండొచ్చు, జ్వరం ఉండొచ్చు. విషజ్వరం వచ్చినప్పుడు మనం చేయకూడని మిస్టేక్స్ సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం, తక్కువ వాటర్ తీసుకోవడం, రెస్ట్ తీసుకోకపోవడం. యాంటీబయాటిక్స్ కూడా ఒక 2 రోజులు వాడేసి ఆపేయటం. దీనివల్ల రెసిస్టెన్స్ అన్నది ఫామ్ అవుతుంది. ఫీవర్ ఎప్పుడైనా కానీ 3 డేస్ కన్నా మించి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ సూచన మేరకు యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేయండి. ఇది రెగ్యులర్గా వచ్చే ఫీవరే కదా అని చెప్పి అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకమైన డెంగ్యూ ఫీవర్ కూడా అయి ఉండొచ్చు. సో అందుకే ఎప్పుడైనా జ్వరం 2 రోజులు 3 రోజులు మించి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది నార్మల్ జ్వరమే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే అది డెంగ్యూ జ్వరం కూడా అవ్వచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిపోవచ్చు, బీపీ డౌన్ అయిపోవచ్చు, ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోవచ్చు. సో అలా అశ్రద్ధ ఎప్పుడు చేయకండి. డయాబెటీస్ అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవటం. ఇది మెయిన్గా ఇన్సులిన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. మన బాడీ సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వలనో లేదా ఉన్నదాన్ని సరిగ్గా వాడుకోకపోవడం వలనో స్టార్ట్ అవుతుంది. ఇందులో సిమ్టమ్స్ ఏమిటి అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి రావటం, వెయిట్ తగ్గటం, కాళ్ళు చేతులు తిమ్ములు రావటం, అతిగా దాహం వేయటం. దీని తాలూకా లక్షణాలు ఏంటంటే ఎక్కువ సార్లు నీరుడికి వెళ్ళటం, బాగా దాహం వేయటం, బరువు తగ్గటం, వీక్నెస్ ఉండటం, కాళ్ళు చేతులు తిమ్మిరి రావటం. ఈ లక్షణాలన్నీ మీకు కనిపిస్తే షుగర్ ఉందేమో అని మీకు అనుమానం రావచ్చు. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే మీరు షుగర్ బారిన పడి ఉండొచ్చు. షుగర్లో 2 రకాలు, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్న వయసులో కూడా రావచ్చు. టైప్ 2 అనేది వయసు పెరగటం వలన వచ్చేది. రెగ్యులర్గా బ్లడ్ షుగర్ అనేది చెక్ చేయించడం చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల చాలా వరకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండొచ్చు. దానికి మనం పాటించాల్సిన పద్ధతులు ఏమిటంటే డైలీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు తీసుకోవాల్సిన ఫుడ్, స్వీట్స్, షుగర్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ కంప్లీట్గా ఆపేయాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ అనేవి బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్స్ వల్ల మనం షుగర్ అనేది కంట్రోల్లో ఉంచవచ్చు. దానితో పాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ అనేది తప్పకుండా వాడాల్సి ఉంది. అలాగే షుగర్తో పాటు మనకు కామన్గా ఉంటున్న ప్రాబ్లం అనేది బీపీ, హైపర్ టెన్షన్. నార్మల్గా ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అంటాం. అది ఎంత అంటే 140/90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని జనరల్గా మనం హైపర్ టెన్షన్ కింద కౌంట్ చేస్తాం.
చాలా మందికి బీపీ ఎక్కువ ఉన్నా కానీ తెలియకుండా ఉంటుంది. అది చాలా రిస్క్. సో బీపీ ఎక్కువ ఉంటే వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు తిరగటం, తలనొప్పి, వాంతి వచ్చినట్టు ఉండటం, కళ్ళు సరిగ్గా మసగ్గా కనిపించటం, ఇట్లాంటివన్నీ బీపీ పెరిగితే వచ్చే లక్షణాలు. బీపీని మనం ఎలా కంట్రోల్లో ఉంచాలన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. బీపీ రెగ్యులర్గా చెక్ చేయించాల్సి ఉంటుంది. సాల్ట్ ఇంటేక్ అన్నది కంప్లీట్గా తగ్గించేయాల్సి ఉంటుంది. వెయిట్ రిడక్షన్ ఉండాలి. వెయిట్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. బీపీకి షుగర్కి రెండిట్లకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో డైలీ హాఫ్ అన్ అవర్ వర్కౌట్స్ లేదా వాకింగ్ ఆర్ రన్నింగ్ ఏదైనా కానీ మనం చేస్తూ ఉండాలి. అది ఖచ్చితంగా చేయాలి. బీపీ అనేది కంట్రోల్లో లేకుంటే దానివల్ల మనకి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, పారాలసిస్ రావచ్చు, బ్రెయిన్లో బ్లీడింగ్ జరగవచ్చు, ఏమైనా ఇట్లాంటి సివియర్ డ్యామేజెస్ అనేది జరగవచ్చు. కంటి చూపు ప్రాబ్లం కూడా రావచ్చు, కన్ను అనేది డ్యామేజ్ అవ్వచ్చు. సో దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి మన ఆహార పద్ధతులు, లైఫ్ స్టైల్ చేంజెస్ అని చేస్తే చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. బీపీ అనేది సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్.